కౌశిక్ రెడ్డి మాట్లాడుతుండు, ఎమ్మెల్యే, హుజరాబాద్ ఎమ్మెల్యే. సో అసెంబ్లీ సమావేశాలు రాబోతా ఉన్నాయిగా, మా హరీష్ రావు సిద్ధంగా ఉండు, ఎవరు రెండనో అసెంబ్లీలో తేల్చుకుందాం అంటావు, సిద్ధంగా ఉన్నారా మరి? ఇక పసిపిల్లల్ని పెట్టుకొని ఓట్లాడుకొని చచ్చిపోతామని బెదిరించి గెలిచిన ఆయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నీకు చదువు లేదు, నా సంధ్య లేదు, నా సంస్కారము లేదు, కనీసం సమాజానికి సంబంధించినట్టు ఒక స్పృహ కూడా లేదు. మైనర్ పిల్లల్ని ముంగట పెట్టుకొని వీడియోలు చేయించుకొని ఓట్లాడుకొని మీరు లేకపోతే చచ్చిపోతా నా శవయాత్రలు అని చెప్పి బ్లాక్మెయిల్ చేసినటువంటి నువ్వు, నీ గురించి మేము ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుంది. సో బాల్క సుమన్ మీద మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కేసులు పెట్టారు వివిధ పోలీస్ స్టేషన్లో. ఏమైనా చర్యలు ఉంటాయా? జైలు పోయే అవకాశం ఉంటుందా? అన్ని ఛానళ్లలో బాల్క సుమన్ అరెస్టు ఖాయం అనే చర్చ జరుగుతా. కక్షపూరితమైనటువంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ చేయదు, కానీ తప్పు చేసినటువంటి వాళ్ళని క్షమించదు. తప్పుని తప్పే అంటది. సొంతోడైనా, పరాయోడైనా, ప్రతిపక్షమోడైనా, లేకపోతే పక్క రాష్ట్రమోడైనా అందరినీ ఒకటి లెక్క మేము చూస్తాము. తప్పుని తప్పు అంటాం, ఒప్పుని ఒప్పు అంటాం. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. అసెంబ్లీలో మైక్ కట్ చేసినామా? ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం, ప్రిపేర్ అయ్యి మీరు రండి. మీరు చేసినటువంటి అవినీతిది పక్కదారి పట్టించేటటువంటి ప్రిపరేషన్ ఉంటుంది మీది. మీ బతుకులకు ఎప్పుడు కాగితాలతో వచ్చేటటువంటిది ఏముండదు మీది. ఎందుకంటే మీరు చేసింది మొత్తం పాపాల చిట్టనే. మొత్తం కుటుంబం రౌండ్ టేబుల్లో కూర్చుంటారు. ఇప్పుడు కూర్చొని ఏంది నాయన మన పరిస్థితి అని అంటే ఎట్లన్నా దీన్ని పక్కదారి పట్టియాలరా, ఏదైనా క్షమాపణలను అడిగిపోయాలి, లేకపోతే మనోళ్ళతోటి లేపించి ఇంకేదైనా చేయాలనేటటువంటి అంశాలే రావాలి అని అనుకుంటారు. సో పక్కదారి పట్టియకుండా సబ్జెక్టు మీద ప్రిపేర్ అయ్యి సబ్జెక్టుకి కన్ఫైన్ అయ్యి మాట్లాడతామని చెప్పి ఒక శపథం తీసుకున్నారు. ఈ నమ్మకం లేదు కానీ చెప్తున్నాం మేము. లేదన్నా ప్రజలు చూస్తారు కదా మీ బతుకులు ఏంటివి అనేటటువంటివి.